చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎమ్మెల్యే పులివర్తె నాని ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసం చెవిరెడ్డి ఆడబిడ్డపై నింద మోపి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాడని ఆయన ఆరోపించారు. చెవిరెడ్డి వల్ల సీనియర్ నేతల పరువు పోతుందని విమర్శించారు. చెవిరెడ్డి అక్రమ సంపాదన కోసమే ఒంగోలు అంటున్నాడని పులివర్తె నాని ఆరోపించారు. చంద్రగిరి మహిళలు అన్నదమ్ములను రాజకీయం కోసం వాడుకోవద్దని పులివర్తె నాని తెలిపారు. ఎందుకు నీ రాజకీయం కోసం, నీ ఉనికి కోసం చంద్రగిరి ప్రజల యొక్క పరువును ఎందుకు తీస్తూ ఉండవు? నేను 5 ఏళ్ళు ఏ రోజు చంద్రగిరి ప్రజల పరువు తీలా, రాష్ట్ర వ్యాప్తం ఎక్కిలా. నీ వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రగిరి పరువు తీసావు. చంద్రగిరిలో నీకు ఓటేసి 2 సార్లు గెలిపించిన దానికి ఇదా నువ్వు చేసే పని? ఇదా చెప్పండి, మీ ద్వారా అడుగుతున్నా భాస్కర్ రెడ్డిని. గెలిపోవటం సహజం. ఇంకా ప్రజలు నేను తప్పు చేసి చెప్పి ప్రజలకు పోవాలి, డోర్ టు డోర్ వెళ్ళండి. నేను హ్యాపీ. నేను తప్పు చేస్తే నేను ఎక్కడ బాధపడను. అంతేగాని ఎక్కడో జరగరాని సంఘటనని పెట్టి నువ్వు ఇది చేసే తప్ప ఒకసారి మీ ద్వారా కూడా అడుగుతున్నా. ఇంకా ఒకటి, మీ ద్వారా వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ చెప్తున్నా, దయచేసి అతని రాజకీయ డ్రామాలో ట్రాప్లో పడొద్దండి. మీరు మొన్న కూడా చూస్తుంటారు, నేను ఒంగోలే నాకు జీవితం అన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు అన్నాడు, నేను ఒంగోలు ప్రజలు రుణపడి ఉంటా, ఒంగోలు గెలుస్తానంటే. అంటే అర్థమైంది కదా, చంద్రగిరి నియోజకవర్గం కానీ తిరుపతి జిల్లాను కానీ ఆయన అవసరంలా. ఆయనకు కావాల్సింది ప్రకాశం జిల్లాలనే. ఎందుకు ప్రకాశం జిల్లా కావాలంటే గెలాక్సీ క్వారీలు ఉన్నాయి, రామాయపట్నం పోర్టు ఉంది, రాజధాని ఆనుకొని భూములు ఉన్నాయి. అది కావాలి ఆయన. డబ్బు అక్కడ ఉంది కాబట్టి అక్కడ కావాలి. చంద్రగిరి మొత్తం ఊడ్చేశాడు, రూరల్ మండలం మొత్తం ఊడ్చేసాడు, ఇంకేం లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. అంటే ఇటువంటి పరిస్థితి మీరు చంద్రగిరి ప్రజలందరూ గమనించండి. మీ ద్వారా మరొక్కసారి భాస్కర్ రెడ్డి, మన రాజకీయం గెలుపుకోవటం సహజం. దీంట్లో నార్మల్ పీపుల్ పబ్లిక్గా, అంటే చిన్న స్థాయి ఉండొచ్చు, పెద్ద స్థాయి ఉండొచ్చు, ఎవరిని కానీ లాగొద్దు. ఎందుకు నీ రాజకీయం కోసం నీ